అండ్ డామ్ మ్యానిపులేషన్లో మన నెక్స్ట్ టాపిక్ క్లాస్ లిస్ట్. ఈ క్లాస్ లిస్ట్ ఏంటంటే మన ఎలిమెంట్కి ఉన్న క్లాసెస్ని కలెక్టివ్గా ఇది రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకి ఒక ఎలిమెంట్ ఉండి ఈ ఎలిమెంట్కి కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్కి ఒక సెక్షన్ అనే ఒక క్లాస్ ఉంది, అలాగే ఒక సేల్స్ అనే ఒక క్లాస్ ఉంది. అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ అని ఒకటి, మ్యాంగో అని ఒకటి, ఇంకో 2 క్లాసెస్ కూడా యాడ్ చేశాను అనుకోండి. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా క్లాసెస్ అన్నమాట. సో ఈ క్లాస్ లిస్ట్ అనేది ఈ క్లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అలాగే మన క్లాస్ లిస్ట్కి కొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే యాడ్, రిమూవ్, టాగుల్, కంటైన్స్ అండ్ రీప్లేస్. యాడ్ అంటే మన ఎలిమెంట్కి ఒక కొత్త క్లాస్ని యాడ్ చేస్తుంది. రిమూవ్ అంటే ఉన్న క్లాస్ని లేదంటే మనం యాడ్ చేసిన క్లాస్ని రిమూవ్ చేస్తుంది. ఈ టాగుల్ ఏంటంటే ఒకసారి క్లిక్ చేస్తే షో చేస్తుంది, రెండోసారి క్లిక్ చేస్తే హైడ్ చేస్తుంది. ఇది టాగుల్ బిహేవియర్. అండ్ కంటైన్స్ అనేది మనకి బూలియన్ వాల్యూ ఇస్తుంది. మనం అనుకున్న క్లాస్ ఎలిమెంట్లో ఉంటే ట్రూ అని ఇస్తుంది, లేదు అంటే ఫాల్స్ అని ఇస్తుంది. ఈ రీప్లేస్ ఏంటంటే మనకు కావాల్సిన క్లాస్ని ఉన్న క్లాస్తో ఆ ఎలిమెంట్కి రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనం 1 by 1 మన ఎలిమెంట్స్కి అప్లై చేసి వాటి అవుట్పుట్ చూద్దాం. అండ్ క్లాస్ లిస్ట్లో ఫస్ట్ మన మెథడ్ యాడ్ మెథడ్. ఈ యాడ్ మెథడ్ ఏంటంటే మన ఎలిమెంట్కి కొత్తగా ఒక క్లాస్ని యాడ్ చేస్తుంది. ఓకే, సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 బటన్స్ యాడ్ చేసి ఒక బటన్ క్లిక్ చేస్తే ఈ బ్లూ కలర్లో సైడ్ నావ్ బార్ ఉంది కదా, ఇది క్లోజ్ అయ్యేటట్టు, ఇంకొక బటన్ క్లిక్ చేస్తే ఈ సైడ్ బార్ ఓపెన్ అయ్యేటట్టు మనం ఎలిమెంట్స్కి క్లాసెస్ యాడ్ చేసి ఈ యాక్షన్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఇక్కడ నేను ఈ నావ్ బార్ లోపల ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తాను. ఒక బటన్కి ఓపెన్ సైడ్ బార్ అని ఒకదానికి, ఇంకొక దానికి క్లోజ్ సైడ్ బార్ అని ఒక 2 బటన్స్ క్రియేట్ చేశాను. అండ్ ఈచ్ బటన్కి ఒక్కొక్క ఐడి ఇచ్చి ఓపెన్ సైడ్ బార్ బటన్కి ఓపెన్ అని ఐడి, అండ్ క్లోజ్ సైడ్ బార్ ఐడికి క్లోజ్ సైడ్ బార్కి ఐడి క్లోజ్ అని వాల్యూస్ కింద ఇచ్చాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో మనం ఈ ఐడీస్ని టార్గెట్ చేసి వేరియబుల్కి అసైన్ చేద్దాం. సో కాన్స్ట్ ఓపెన్ నావ్ అనే వేరియబుల్కి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇది ఓపెన్ ఐడి వాల్యూ, అండ్ కాన్స్ట్ క్లోజ్ నావ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దీనికి క్లోజ్ ఐడి వాల్యూ. ఓకే, సో ఇప్పుడు 2 వేరియబుల్స్ అసైన్ చేసాం. అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తే చూడండి, మనకి ఓపెన్ సైడ్ బార్, క్లోజ్ సైడ్ బార్ అని 2 బటన్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఈ క్లోజ్ సైడ్ బార్ మీద క్లిక్ చేస్తే ఈ సైడ్ బార్ అనేది క్లోజ్ అవ్వాలి. సో దానికోసం నేను ఈ సైడ్ నావ్ ఎలిమెంట్కి కొత్తగా ఒక క్లాస్ యాడ్ చేస్తాను. సో దానికోసం కాన్స్ట్ ఒక వేరియబుల్ తీసుకొని సైడ్ నావ్ బార్, ఈ వేరియబుల్కి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ తీసుకొని క్లాస్ ఎలిమెంట్ కాబట్టి డాట్ ఇచ్చి సైడ్ నావ్ అని ఇప్పుడు టార్గెట్ చేశాను. ఈ ఎలిమెంట్ని సైడ్ నావ్ బార్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బటన్ దగ్గర క్లిక్ చేస్తే కదా, అంటే నేను ఈ క్లోజ్ సైడ్ బార్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కదా మనకి ఈ సైడ్ బార్ అనేది టార్గెట్ అవ్వాలి. సో నేను ఈ క్లోజ్ నావ్ వేరియబుల్ని టార్గెట్ చేసి క్లోజ్ నావ్ డాట్ దీనికి ఒక ఈవెంట్ లిజనర్ యాడ్ చేస్తాను, యాడ్ ఈవెంట్ లిజనర్. దీనికి ఒక క్లిక్ ఈవెంట్ ఇచ్చి ఒక ఫంక్షన్ పాస్ చేస్తాను. ఈ ఫంక్షన్కి ఏదైనా ఒక పేరు పెట్టాలి కాబట్టి క్లోజ్ సైడ్ నావ్ బార్ అని ఒక ఫంక్షన్ పేరు పాస్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఫంక్షన్ క్లోజ్ సైడ్ నావ్ బార్, ఈ ఫంక్షన్కి బాడీ లోపల మనం ఈ సైడ్ నావ్ బార్కి ఒక కొత్త క్లాస్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ సైడ్ నావ్ బార్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, దీనికి నేను ఏ పేరుతో క్లాస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్. ఓకే, ఈ యాపిల్ అనే క్లాస్ పేరుతో నేను ఒక క్లాసు ఈ సైడ్ నావ్ బార్కి యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్లో నేను డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, ఇక్కడ క్లాస్ ఎలిమెంట్ తీసుకున్నాను కాబట్టి క్లాస్ యాపిల్
డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే, ఎందుకంటే ఇది క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఈ ఎలిమెంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిస్ప్లే నన్ అని ఇచ్చాను. ఓకే, డిస్ప్లే నన్. సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, నేను ఎప్పుడైతే క్లోజ్ బటన్ దగ్గర క్లిక్ చేశానో ఈ సైడ్ బార్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకు అంటే నేను యాపిల్ అనే ఒక కొత్త క్లాస్ని మన ఎగ్జిస్టింగ్ సైడ్ నావ్ బార్కి యాడ్ చేశాను. ఓకే, చూడండి HTMLలో ఈ సైడ్ నావ్ బార్కి కొత్తగా క్లాస్ ఏమీ యాడ్ అవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి నేను కన్సోల్ చేసి చూపిస్తాను. ఈ కన్సోల్ లోపల చూడండి మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ లోపల ఇక్కడ సైడ్ నావ్తో పాటు యాపిల్ అనే ఇంకొక మనకి క్లాస్ కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు ఈ యాపిల్ అనే క్లాస్కి నేను ఏం చేశానంటే స్టైల్ ప్రాపర్టీ డిస్ప్లే నన్ అని ఇచ్చాను. సో ఇది కనిపించదు అనమాట. సో ఎప్పుడైతే నేను ఈ ఈవెంట్ అనేది క్లిక్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యి మనం క్లిక్ చేసామో అప్పుడు ఈ యాక్షన్ అనేది పర్ఫామ్ అయ్యి ఈ యాక్షన్ లోపల స్టైల్ డిస్ప్లే నన్ అని రాసాం కాబట్టి ఈ ఎలిమెంట్ అనేది కనిపించదు. ఓకే, సో అది మనం యాడ్ ఈవెంట్ ద్వారా మనం చేసింది. ఇప్పుడు ఓపెన్ సైడ్ బార్ కూడా చేద్దాం. ఈ ఓపెన్ సైడ్ బార్కి మనం ఏం చేయాలంటే దీనికి కూడా సేమ్ మనం ఒక వేరియబుల్ మనం అసైన్ చేసింది ఓపెన్ నావ్ కదా, ఓపెన్ నావ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, దీనికి కూడా ఒక క్లిక్ ఈవెంట్ తీసుకొని దీనికి ఒక ఫంక్షన్ ఓపెన్ సైడ్ నావ్ బార్. ఓకే, ఇది ఫంక్షన్ పేరు. ఈ ఫంక్షన్కి ఓపెన్ సైడ్ నావ్ బార్ అండ్ ఆల్రెడీ మనం సైడ్ నావ్ బార్కి ఎలిమెంట్ని అసైన్ చేస్తాం కదా, సో ఈ సైడ్ నావ్ బార్ని టార్గెట్ చేసి దీనికి స్టైలింగ్ డిస్ప్లే బ్లాక్ ఇస్తారు. సైడ్ నావ్ బార్ డాట్ స్టైల్ నాట్ డిస్ప్లే ఈక్వల్ టు బ్లాక్. ఓకే, సేవ్ చేస్తే అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మనం క్లోజ్ బటన్ దగ్గర క్లిక్ చేసాం, సైడ్ నావ్ బార్ క్లోజ్ అయిపోయింది. ఓపెన్ దగ్గర మళ్ళీ క్లిక్ చేస్తే ఈ సైడ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం మన ఎలిమెంట్స్కి క్లాసెస్ అనేవి యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎలిమెంట్స్కి స్టైలింగ్ కూడా చేయొచ్చు. ఓకే.